హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి నేను ఆల్రెడీ ఎప్పుడు చెప్పాను, మురారి రీ రిలీజ్ కలెక్షన్స్ ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెడుతుందని చెప్పేసి. గబ్బర్ సింగ్ మేనియా కూడా షురూ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే కమిటీ కుర్రాళ్ళ కలెక్షన్స్ కూడా అయితే అదిరిపోతున్నాయి. మరి ఇప్పటికే మురారి మూవీ ఎంత కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది అండ్ కమిటీ కుర్రాళ్ళు మూవీ ఎంత కలెక్ట్ చేసింది, వీటన్నిటి గురించి అయితే మీకైతే తెలియకపోయి ఉండొచ్చు. అండ్ ఏం బాధపడకండి, ఇవన్నీ చెప్పడానికే కదా నేనున్నాను. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసమైనా లేదంటే ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం డెఫినెట్ గా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే ఒక్కో లైక్, ఒక్కో సబ్స్క్రైబర్స్ మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంతో మోటివేషన్ అయితే ఇస్తుంది. కాబట్టి డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారనే కోరుకుంటున్నాను. అండ్ మురారి రీ రిలీజ్ కలెక్షన్స్ చెప్పాలంటే ఇప్పటికే జస్ట్ 2 days లోనే ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది. మరి మురారి మూవీ బుకింగ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే బుకింగ్స్ లోనే 50 lakhs అయితే పెట్టింది జస్ట్ హైదరాబాద్, అదే మన నైజాం లోనే. అండ్ డే 1 లో చూసుకుంటే అయితే ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టేసింది 5.4 crores గ్రాస్ తోటి. మరి కలెక్షన్స్ గురించి చెప్పాలంటే ఇదే ఇప్పటి వరకు హైయెస్ట్ మూవీ రీ రిలీజ్ కలెక్షన్స్ అని చెప్పాలి. మరి సెకండ్ ప్లేస్ లో చూసుకుంటే ఆల్ టైమ్ రికార్డ్ అయిన బిజినెస్ మ్యాన్ అయితే ఇన్ని రోజులు అయితే ఫస్ట్ ఉండేది. అది మురారి రీ రిలీజ్ కాకముందు ఫస్ట్ ప్లేస్ లో బిజినెస్ మ్యాన్, సెకండ్ ప్లేస్ లో మన ఎన్టీఆర్ గారిది సింహాద్రి మూవీ అయితే ఉండేది. అది 4 crores తోటి, 5 crores తోటి ఇవి 2 మూవీస్ అయితే ఉండేవి. మరి ఆ 2 మూవీస్ ని కూడా అయితే మురారి మూవీ బ్రేక్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ ని డే 1 లోనే అయితే క్రియేట్ చేసింది. మరి ఇప్పుడు డే 2 రీ రిలీజ్ కలెక్షన్స్ చూసుకుంటే ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది 7.4 crores గ్రాస్ తోటి. అయితే ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అవుతున్న మూవీస్ కూడా ఇంతలా కలెక్షన్స్ అయితే రావట్లేదు, కానీ రీ రిలీజ్ మూవీకి ఇంతలా కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. మరి మన తెలుగులో రిలీజ్ అయిన అన్ని మూవీస్ కలెక్షన్స్ అయితే లేపేసి మరి మురారి మూవీ ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది. మరి థియేటర్ లో ఎక్కడ చూసినా గోల పెళ్లిళ్ళు, అక్షంతలు కూడా అయితే వేసేస్తున్నారు. మరి మీలో మురారి మూవీని రిలీజ్ లో ఎంత మంది ఎక్స్పీరియన్స్ చేశారో లేదో డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మూవీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలంటే రీసెంట్ గా ఏ మూవీస్ కూడా అయితే సరిగ్గా అయితే లేవు. ఫస్ట్ ఒకటి మురారి రిలీజ్ చూస్తున్నారు, లేదంటే మురారి రిలీజ్ చూసాక కూడా మీకు ఏదైనా మూవీ చూడాలి, ఈ మూవీ మనం థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాలన్న మూవీ ఏదైనా ఉందంటే డెఫినెట్ గా కమిటీ కుర్రాలు అనే మూవీకి అయితే వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ తో కనుక వెళ్ళండి, ఫుల్ అంటే ఫుల్ అయితే ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు. ఫుల్ గా అయితే మీ మెమరీస్ అయితే మళ్ళీ గుర్తు చేసుకున్న వాళ్ళు అయితే అవుతారు. అంతలా మెమరీస్ ఉంటాయి ఈ మూవీలో చెప్పాలంటే. అందుకే ఈ మూవీకి డే బై డే కలెక్షన్స్ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. రీసెంట్ గా ఈ మూవీ కలెక్షన్స్ చూసుకుంటే రీసెంట్ గానే ఈ మూవీ 1.62 crore గ్రాస్ తోటి అయితే మూవీ కలెక్షన్ వెయిట్ అయితే షురూ చేసింది. అండ్ నిన్నటితో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ ని ఎంత చేసిందంటే 3.69 crores ని అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ రోజు సండే కావడంతో ఈ మూవీకి డెఫినెట్ గా అయితే ఆడియన్స్ అయితే ఇంకా పెరుగుతారు. 4 నుంచి 5 crores మధ్యలో అయితే ఈ మూవీ డెఫినెట్ గా ఈ రోజుతో అయితే కలెక్ట్ చేస్తుంది. మరి నిన్నటితో 3.69 crores ని అయితే గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా కంప్లీట్ చేసేసుకుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 crores. డెఫినెట్ గా రేపటితో అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కూడా అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. అండ్ మీలో ఈ మూవీని ఎవరైనా చూడకుండా ఉంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ తో అయితే వెళ్ళి చూడండి. మళ్ళీ మీ మెమరీస్ అన్నిటిని రీబ్యాక్ చేసుకున్న వాళ్ళు అయితే అవుతారు డెఫినెట్ గా. ఇప్పటికే ఈ మూవీని ఎంత మంది చూసారో లేదో డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. చూడని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే ఈ మూవీని అయితే చూడండి. ఎందుకంటే కొన్ని థియేటర్ లోనే చూడాల్సిన మూవీస్ ఉంటాయి, వాటిలో ఇది కూడా ఒక డెఫినెట్ గా థియేటర్ లోనే చూడాల్సిన మూవీ. అండ్ ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ గబ్బర్ సింగ్ మేనియా, అదే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది గబ్బర్ సింగ్ మేనియా అయితే షురూ అయిపోయింది. ఇప్పుడే ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి అయితే వచ్చేసింది. మరి ఈ మూవీ కూడా ఇప్పుడైతే రిలీజ్ కి అయితే దగ్గరలోనే అయితే ఉంది. సెప్టెంబర్ 2 రోజున మూవీ అయితే రిలీజ్ అయితే కాబోతుంది. మరి మురారి రీ రిలీజ్ కలెక్షన్స్ ని మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ తోటి లేపేలానే అయితే కనిపిస్తున్నారు. మరి ఆల్ టైమ్ రికార్డు గబ్బర్ సింగ్ మూవీ రీ రిలీజ్ లో పెడుతుందా లేదా, మరి మీకేమనిపిస్తుందో డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి మూవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానివ్వండి, లేదంటే ఇలాంటి మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి.